ఈరోజు కొరుట్ల ఏఎంఏ డాక్టర్స్ మేము చేస్తున్న ఈ ర్యాలీ ఆగస్టు 9 రోజు రాత్రి జరిగిన ఒక మహిళా డాక్టర్ జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారము మరియు రేప్ అండ్ మర్డరు అవి తెరమరుగు అయిపోయిన సందర్భము. ఒక 3 రోజుల వరకు కూడా నిందితులు ఎవరు తెలుసుకోలేని పరిస్థితి. ఇది దారుణంగా జరిగింది. ఒక జూనియర్ డాక్టరు ఎంతో ఔత్సాహంగా ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఆమె చాలా సిన్సియర్, చాలా ఇంటెలిజెంట్ గర్ల్ అని కూడా చాలా విషయాలు తెలిసినాయి. సో అట్లాంటి అమ్మాయి ఎంతో సంఘానికి ఎంతో సేవ చేయాలన్న ఒక తలంపుతో ఆమె ఎంతో ఉత్సాహంగా చేస్తున్న ఒక జూనియర్ డాక్టరు ఆ విధంగా ఆమె జీవితము అది దుర్భరంగా ఎండపోవడం అనేది చాలా శోచనీయము. ఇదంతా మనకు తెలిసిన విషయము. ఇది 9వ తారీఖు నాడు జరిగింది, ఆగస్టు 9 నాడు. ఇప్పటి వరకు మనమంతా ఇది ఒక కుట్రపూరితంగా జరిగింది. అక్కడ సంఘ విద్రోహులు ఆ బెంగాలు ఆ ప్రాంతంలో ఇది నిత్యం జరుగుతున్న కృత్యం అనేది కూడా మనకు తెలుస్తున్నది. ఇట్లాంటి సంఘటనలు మరి వైద్యురాలి పట్ల జరిగిన ఒక అవాంఛనీయ సంఘటన. ఇది మనకు దేశం అందరికీ కూడా మనకు కనువిప్పు కావాలని ప్రజలందరూ దీనికి సహకరించి ఇట్లాంటి ప్రభుత్వంపై అక్కడ బెంగాల్ లోకల్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ వాళ్ళు కఠినమైన చర్యలు దీన్ని పూనుకొని ఒక మంచి ఒక చట్టాలను మాకున్న ఒక చట్టము ఈ ప్రొహిబిషన్ యాక్ట్ ఒకటి ఉన్నది. ఇప్పుడు ఎక్కడైనా వైలెన్స్ జరిగితే ఇది అడ్డుకోవాలి, దీనికి కొన్ని చర్యలు తీసుకునేవి ఉన్నాయి. కానీ అయినా కూడా ఇది జరిగే 10 సంవత్సరాలైనా కూడా అట్లాంటివి అది ఏమీ మనకు నిరుపయోగం ఉంటుంది. ఇప్పుడు కొత్త చట్టాలను రూపుదిద్ది ఇప్పుడు చట్టసభల్లో ఒక స్ట్రాంగ్ లెజిస్లేషన్ వచ్చి ఇది డాక్టర్లకు ముఖ్యంగా ఇది భద్రత ఏర్పాటు చేసి, ఎందుకంటే ఎన్నో ప్రాణాలు కాపాడాలి. ఎందుకంటే ఏ ఎమర్జెన్సీ ఏ రాత్రి వస్తుందో తెలియదు, ఏ పరిస్థితుల్లో మనం ట్రీట్మెంట్ చేస్తామో తెలియదు. అది మహిళ కావచ్చు, పురుషుడే కావచ్చు. దీనికి భద్రత అనేది ఇది మనం సమకూర్చుకోవాల్సిన విషయం ఎంతోగా ఉంది కనుక దీన్ని గ్రహించి ఈ ర్యాలీకి ఎంతో పెద్ద మనసుతోటి మన డాక్టర్ల బృందంతో ఏకీభవిస్తూ ఇక్కడ వచ్చిన అన్ని పొలిటికల్ పార్టీస్కు మరియు మన ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్స్కు మరియు మెడికల్ వింగ్ వాళ్లకు మరియు ఎంతోమంది దీంట్లో ప్రజలు కూడా దీంట్లో వారు ఔత్సాహంగా వీళ్ళు పాల్గొన్నందుకు మీకు అందరికీ మరొకసారి మా డాక్టర్ల తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.